రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. ఈనాటి యొక్క దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gadena Reddy and all other souls to rest in peace, mass offered by Gadelusi Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's mercy and good health of D. Nirmala, Mass offered by family members. For good health of Nirmala and for God's grace, bright future of grandchildren, and for Rakshita to get study visa to Australia, Mass offered by Tirumala Reddy Nirmala. Thanksgiving Mass for all the blessings showered upon family and for good health and special intentions of Rajashekar Reddy, Bala Nikita and Rajiv Reddy, Mary Shauram, Mary Saumya, Lata. Mass offered through Our Lady of Holy Rosary by Dugimpudi Sliva Reddy Shaurilu. For the conversion, salvation of youth into God's path, Mass offered by Annapurna. For good health of Manohar Sagar, Amal Sagar and Parvati and peace in their lives, and also for the successful completion of new house construction. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరము పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. తల్లినటువంటి శ్రీ సభతో మనమందరము కలిసి పవిత్ర కావలి దేవదూతల యొక్క సంస్మరణను చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వరా, మాకు అంతపట్టని అమితమైన మీ అనుగ్రహముతో నీవు నీ పవిత్ర దూతలను పంపి మమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుచున్నావు. మేము సదా వారి సంరక్షణను పొందుచు వారితో పాటు శాశ్వత ఆనందమును అనుభవించినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యోబు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనముల వరకు. అటు తర్వాత యోబు మాట్లాడుచు ఇట్లా నేను, నీవు చెప్పినది నిజమే. నరుడు దేవునితో వాదించి నెగ్గగలడా? ఎవరైనను దేవునితో వాదమునకు దిగిన ఎడల అతడు 1000 ప్రశ్నలు అడుగును. వానిలో ఒక్కదానికి మనము జవాబు చెప్పలేము. అతడు విజ్ఞానినిది, శక్తి సంపన్నుడు. అతనిని ఎవరో ఎదిరింపగలరా? అతడు కొండలకు చెప్పకుండానే వానిని కదిలించును. కోపముతో వానిని క్రింద పడద్రోయును. భూకంపములను పంపి నేలను కదిలించును. భూమిని భరించు స్తంభములను గడగడ వణిగించును. సూర్యోదయమును నిరోధించును. చుక్కలను ప్రకాశింపనివ్వకుండా అడ్డుపడును. అతడు ఆకాశమును దుప్పటి వలె నిప్పును. అలలను అనగదొక్కి సముద్రంలో అదుపులో పెట్టుకును. ఆకాశములోని నక్షత్రాసులను వాని వాని స్థానములలో పాదుకోల్పును. అతడు లెక్కలకందని మహాకార్యములు చెయ్యును. గణింప శక్యము కాని అద్భుత కార్యములు నల్పును. అతడు నా ప్రక్కగా వేడాలిపోయినను నేను అతనిని గుర్తింపలేను. అతని గమనమును కనిపెట్టు జాలరు. అతడు తాను తీసుకోవలసినది తీసుకొనును. ఎవరను అతనిని అడ్డగింపజాలరు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నాకు ఆనందము, నీ వాక్యము నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నీవు నా వాడవు, వినిపించుము నీ వాక్యము. నీ వాక్యము నాకు ఆనందము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 57 నుండి 62 వరకు వాక్యము.
అటుల వారు మార్గమున పోయినప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన మరి ఒకనితో, నన్ను అనుసరింపుము అని అనెను. అందుకు అతడు, ప్రభు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేశాను. అందుకు యేసు, మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము అనెను. మరి ఒకడు యేసుతో, ప్రభు, నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వచ్చెదను, సెలవిండు అని పలికెను. యేసు వానితో, నాగటి మీద చేయి పట్టి వెనుకకు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వినినటువంటి ఈ వాక్యములో శిష్యుని యొక్క లక్షణమును గురించి యేసుక్రీస్తు వారు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యములో మొదటిగా యేసుక్రీస్తు వారు ఆయన మార్గములో వెళుచుండగా ఒక మనుషుడు వచ్చి, నేను మిమ్ములను అనుసరింపాలని ఆశపడుచున్నాను అని చెప్పారు. మరొక వ్యక్తి యేసుక్రీస్తు వారే ఆ మనుషుడిని ఆయనను అనుసరింపుము అని చెప్పారు. మరొక వ్యక్తి ఏమో, అయ్యా నేను అనుసరిస్తాను, కానీ మరొక పని ఉన్నది అని చెప్పినట్లుగా నేటి వాక్యములు మనము విన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే శిష్యుని యొక్క లక్షణము, యేసుక్రీస్తు వారిని అనుసరించని వాని యొక్క జీవితము, అతని యొక్క ఆలోచనలు, తన యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈ మాటలలో, ఈ యొక్క వాక్యములో మనము ధ్యానం చేద్దాం. మొదటి మాటగా, ఒక మనుష్యునికి ఆసక్తి ఉన్నది, యేసుక్రీస్తు వారిని అనుసరించాలి, యేసుక్రీస్తు వారితో జీవించాలి, ఆయన వలె ఈ లోకములో బ్రతకాలి అని ఆశ కలిగినటువంటి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారిని అడిగినటువంటి ప్రశ్న, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీతో రావటానికి సిద్ధంగా ఉన్నా, మీతోనే నా జీవితం, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఒక యవ్వనస్తుడు తన యొక్క ఆశను యేసుక్రీస్తు వారికి తెలియచేశాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైన స్థలము లేదు అని చెప్పారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి వ్యక్తికి స్థలం ఉండదంట, సమయం ఉండదు. అంటే ఇక్కడ ఈ మాటల్లో అర్థం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారిని అనుసరించాలి అని అనుకున్న వ్యక్తి సమస్తమును విడిచిపెట్టి రావాలి. ప్రతి ఇబ్బందికి, ప్రతి శోధనకు, ప్రతి ఇరుకుకి కూడా ఆ మనుష్యుడు సిద్ధపడి రావాలి. ఉదాహరణగా పౌలు గారు, ఆయన పడినటువంటి శ్రమలు, అనుభవించినటువంటి కష్టాలు, వ్యతిరేకతలు, నిందలు, బాధలు అంతా ఇంత కాదు. తలదాచుకొనుటకు స్థలమైన లేదని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే పౌలు గారికి కనీసము వస్త్రములు కూడా లేనటువంటి పరిస్థితి, తినటానికి కావలసినటువంటి తిండి దొరకనటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క కుమారునికి, ఆయనను అనుసరించేటువంటి వారికి ఇవి కొదువుగా ఉన్నవి అని యేసుక్రీస్తు వారు ఆ మనుష్యుడికి చెప్పారండి. అటు తర్వాతగా మరొక వ్యక్తిని యేసుక్రీస్తు వారే రమ్మని చెప్పారు, నన్ను అనుసరింపుము అనినప్పుడు ఆ యవని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నవేనంటే, మొదట వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవివ్వండి. ఎందుకని అంటే, యేసుక్రీస్తు వారి కంటే తన తండ్రిని, తల్లిని, తన బంధువులను, అన్నదమ్ములను, లోకమును ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు దేవునికి యోగ్యుడు కాడు. నా నిమిత్తము తల్లిని, తండ్రిని,
అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ఆస్తిపాస్తులను సమస్తమును విడిచిపెట్టి నన్ను అనుసరించిన వాడే నాకు యోగ్యుడు అని యేసుక్రీస్తు వారు వారి శిష్యులతో చెప్పినట్లుగా ఇప్పుడు ఈ మాటలలో ఈ మనుష్యుడేమో మీరు నాకు సెలవివ్వండి, ఇంటికి వెళ్ళి నేను నా తండ్రిని సమాధి చేసి వస్తా. అందుకు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము. మృతులు మృతులనే సమాధి చేయనిమ్మంట. అంటే మరణించేటువంటి వారు ఈ లోకములో మరణిస్తారు. మరణించేవానికి సజీవముగా ఉండేవానికి పొత్తు లేదు. దేవుని సేవ చేసేవాడు, దేవుని రాజ్యమును ప్రకటించేవాడు మరణింపడు అని మనందరికీ కూడా తెలుసు. అందుకనే ఈ యవనస్తుడితోటి యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాట, ఈ లోక సంబంధులుగానే ఉండని, నీవు వెళ్ళి దేవుని యొక్క రాజ్యమును ప్రకటించు, సజీవముగా నీవు బ్రతికెదవు, జీవాన్ని ప్రకటించు, మేలులను ప్రకటించు. కానీ లోక సంబంధులు మరణిస్తారు, అటువంటి వారినే చూసుకొనిమ్ము అని రెండో వానితో చెప్పారు. మూడవ మాటగా ఒక మనుషుడు అన్నాడు కదా, అయ్యా నేను మిమ్ము అనుసరింతును, కానీ మరలా ఆంక్ష పెట్టాడు. ఏంటి ఆంక్ష అంటే, నేను నా ఇంటి వారికి చెప్పి వస్తాను, వారి దగ్గర సెలవు తీసుకొని వస్తా అని చెప్పినప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు నాకు యోగ్యుడు కాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు దేవునిని అనుసరించిన వాడు వెనుకకు తిరిగి చూడకూడదు. ఎందుకని అంటే, నాగటి మీద చేయి పెట్టి దున్నుటకు సిద్ధపడిన వాడు వెనుకకు చూస్తే ఏమైద్ది అంటే, వెళ్ళవలసినటువంటి మార్గము తప్పిపోతాడు, అనుకున్న కార్యము జరగదు, అనేక సమస్యలు పొంచి ఉంటాయి. కనుక వెనుకకు తిరిగి చూడకూడదు. ఈ రోజున మనము కూడా అంతే. యేసుక్రీస్తు వారిని అనుభవించిన వారమై ఉండి, మేలులను పొందుకున్న వారమై ఉండి, ఆశీర్వద్భుత కార్యములను అనుభవించిన వారమై ఉండి మరలా వెనుకకు చూస్తున్నామా? మరలా లోటుపాట్లు కలిగి, లోపం కలిగి లోకం వైపు చూస్తూ ఉన్నామా? అయితే దేవుని రాజ్యమునకు మనము పాత్రులము కాము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నటువంటి ఈ వాక్యములో ఆయన బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణము, ఆయనను అనుసరించేటువంటి వారిలో ఉండవలసినటువంటి ప్రత్యేకతల గురించి ఆయన మనందరితో చెప్పుచుండగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మనలను మనము సరిచేసుకొని మనము ఆయనను అనుసరించి ఆయన నమ్మదగినటువంటి శిష్యులముగా మార్చబడదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమలు కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర దూతలను సన్మానించుచు
ఈరోజు మేము తెచ్చిన కానుకలను దయతో స్వీకరింపుము. మేము వారి ఆదరణను పొందుచు ఇహలోక అవరోధములను అధిగమించి నిత్య జీవము వైపు సంతసముతో సాగిపోవునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏడ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మేము నీ దూతల సమూహమును స్తుతించినప్పుడు మేము నిన్నే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్తమైన నీకే చెందుచున్నది. మరియు వారి తేజస్సు సర్వసృష్టిలోని సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దూతల సమూహములు మీ మహత్వమును పొగడుచున్నవి. మేము కూడా వారలతో ఏకమై నిన్ను ఆరాధించుచు ఆనందముతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, నీ ఉద్ధానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరు మగ్మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లేగో మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీ ఒక మాట పలికితే నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, నిత్య జీవనమును ప్రసాదింపగల పవిత్ర ప్రసాదముతో మమ్ము నిరతము పోషించుట నీ ఆనందము కావున నీ దూతల సహాయ సహకారములతో మమ్ములను రక్షణ మార్గము ద్వారా శాంతిలోనికి నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు.
సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా మనుజాళి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం